కొత్త మెసేజ్ వస్తుందా మాకు? మెసేజ్లు ఏముంటాయండి, ఒక ఎమోషనల్ డ్రామా అంతే. అంటే వాళ్ళ బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి. చివరికి వచ్చేసరికి ఇలాంటి భార్యాభర్తలు ఉండాలని అనుకుంటారు. వంటలక్క హాయ్. హాయ్. సో ఇప్పుడైతే తెలుగు ఆడియన్స్కి మీకు చాలా గ్యాప్ వచ్చింది. మిస్ అయ్యారా తెలుగు ఆడియన్స్? ఎప్పుడు నేను ఆడియన్స్కి గ్యాప్ ఇవ్వలేదండి. నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం. సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్లోనే ఉన్నాం. నన్ను టీవీలో చూడలేదు అంతే. ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందో అని. థ్యాంక్ యూ. చైత్రలక్ష్మి హాయ్. హాయ్ హాయ్. వినిపించట్లేదు నాకు. హాయ్. సరే, ఈ సీరియల్ని చేస్తున్నావు కదా ఇప్పుడు ప్రెజెంట్, నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అసలు ఈ సీరియల్లో డాక్టర్ బాబుతో వంటలతో నీకు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? సో పూరి అని పిలుస్తారు కదా నిన్ను డాక్టర్ బాబు. సో ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే సీరియల్లో కూడా పూరీలు పెడుతూ కనిపించింది నాకు వంటలక్క. సో ఎందుకని పూరీలు పెడుతున్నారనే నిన్ను పూరి అని పిలుస్తున్నారా డాక్టర్ బాబు? అవును. అవునా? ఓకే. రౌడీ బేబీయా నువ్వు దీంట్లో? అవునా? శౌర్యగా కనిపిస్తున్నావు. ఓకే సార్. డైరెక్టర్ సార్, చైత్రలక్ష్మిని చూస్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి? ఆ ఏజ్ అమ్మాయి కావాలి. ఆల్రెడీ కుంకుమ పువ్వు అనే సీరియల్లో ఆ పాప చేసింది నాతో. ఆ క్యారెక్టర్ని తీసుకున్నాం. నిరుపమ్ గారు, బేసిక్గా పార్ట్ 1 అనే వచ్చిన సీక్వెల్స్కి పార్ట్ 2 బాహుబలి చాలా పెద్ద హిట్ అయింది. సో టెలివిజన్లో హైయెస్ట్ టీఆర్పీ రేట్ వచ్చిన సీరియల్ ఇదే. సో ఇది పార్ట్ 2 ఎంతవరకు చూస్తారనుకుంటున్నారు ఆడియన్స్? హిట్ అవుతుందనే నమ్మకం అయితే ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే జనాలు మెచ్చే ఎమోషన్స్ అంత స్ట్రాంగ్ కథ ఉంది. ఇది సూపర్ డూపర్ హిట్ ఎంతవరకు అవుద్ది అనేది అయితే ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఆ భయం మాకు కూడా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ప్లాట్ఫామ్, ఆ బెంచ్ మార్క్ ఒకటి సెట్ అయ్యి ఉంది. సో దాన్ని మించిన కథే చేయాలనేదే మా ప్రయత్నం. పార్ట్ 1లో డాక్టర్ బాబు హాస్పిటల్లో కంటే ఎక్కువ ఇంట్లో ఉంటుండే. సో ఇందులో రెస్టారెంట్కి వెళ్తాడా, ఇక్కడ కూడా ఇంట్లోనే ఉంటాడా? వెళ్తాడు. సో దట్స్ మై క్వశ్చన్. అండ్ ప్రేమి విశ్వనాథ్ గారు, మై గ్రాండ్ మదర్ చాలా పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. తను ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు కస్టడీ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఒక 1 year అవుతుంది అప్రాక్స్. బిగ్ స్క్రీన్లో మేము మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? మీరు చూడడానికి ఇష్టపడుతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే వస్తా నేను. యాక్చువల్లీ నాగ చైతన్య గారి సినిమాలో హీరోకు ఎంతలా అరిచారో మీరు వచ్చినప్పుడు అదే రేంజ్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. సో అందుకని అడిగా. వస్తా, మీకోసం వస్తా. రండి. వస్తున్నా. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ దీని గురించి. థ్యాంక్ యూ. సో టీవీ రిమోట్లు మా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. మేము ఇవ్వం మీకు. ఐపీఎల్ వస్తుందండి. ఇవ్వం, ఐపీఎల్ చూడం. ఫస్ట్ సూపర్ 5-6 అవర్స్ మిస్ అయిపోతాం. మీరు కరెక్ట్గా ఆ టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. అందుకనే ఆ టైంలో పెట్టా. Hi, so I'm from Pulichokka memes page. సో ఏంటంటే ఐ హ్యావ్ సీన్ దిస్ సీరియల్ ఓన్లీ ఇన్ మీమ్స్. ఇప్పుడుదాకా చూడలేదు, ఆనెస్ట్ కన్ఫెషన్. సో ఏంటంటే వాట్ యూ సే అంటే ఇప్పుడు ఎవరైతే చూడరో, హౌ విల్ యూ సెల్ దిస్ సీరియల్ టు ద ఆడియన్స్ హూ ఇస్ నాట్ వాచింగ్? ఏం చెప్పి చూడమంటారు? మీరు బ్యాచులరా? యా, ఫ్యామిలీ ఇక్కడ లేరు కదా? ఫ్యామిలీ ఇక్కడే ఉంది, అంటే పేరెంట్స్. ఓకే. అదే మీరు అర్జెంటుగా పెళ్లి చేసుకుంటే చూసే అవకాశం ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ యూత్ ఇస్ ఆల్సో వాచింగ్. సో అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడో ఉంది. సో ఏంటంటే వెరీ హ్యాపీ దట్ యూజువలీ ఫిల్మ్స్కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేస్తారు. నేను నార్మలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్స్కి వెళ్ళాను. బట్ ఇన్ఫ్యాక్ట్ మేమర్స్ దీని మీద మేమ్స్ చేస్తున్నప్పుడు వీ రియలీ ఫీల్ హ్యాపీ. అంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు,
వాళ్ళు కూడా దీని మీద మీమ్స్ చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చినందుకు అంత అటెన్షన్ ఇది సీక్ చేసినందుకు వి రియలీ ఫీల్ హ్యాపీ. నా ఫేవరెట్ ఏంటంటే వైవర్ డైలాగ్ ఉంటుంది కదా, లైగర్ వైవర్ అని మేడం చెప్తారు. దట్ ఈస్ మై ఫేవరెట్ మీమ్. ఓ సూపర్, చూసారు. సో సార్ మీరు అయితే చాలా యూజువలీ సినిమా డైరెక్టర్స్కి చాలా ఏమంటే రెస్పెక్ట్ ఉంటుంది, బట్ మీరు ఇంకా డిఫరెంట్ చాలా. ఎందుకంటే ఇలాంటి మైల్ స్టోన్, ఇలాంటి ఎర్త్ షాటరింగ్ నంబర్స్ తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. పూల చొక్క పుచ్చుక్ పుచ్చుక్ అంటే మాకు కూడా ఇష్టం. థ్యాంక్స్ మీరు 5 టమాటోస్ దీనికి ఇస్తారు. మ్యామ్. ఈ సినిమా ప్రోమో చూశాను, దాంట్లో సైకిల్ వాడారు కదా, అవునండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే did you నేను learn? బుల్లెట్కి రైడింగ్ కూడా చేస్తాను. ఓకే, Thank you. నైస్ మ్యామ్, నైస్. వెయిటింగ్. ఈ సీజన్ నేను చూస్తాను. మా అత్తమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే షీఈ్ అ హ్యూజ్ ఫ్యాన్. మీరు అడిగారు కదా ఈ సీరియల్ మేము ఎందుకు చూడాలని, అదే కదా మీ క్వశ్చన్, Exactly. డౌట్ అదే కదా. కార్తీక దీపం ఫస్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, అత్త ఎలా ఉండాలి, ఒక్కొక్క ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ కార్తీక దీపం ఇచ్చాను మీకు అందరికీ. అవునా కాదా? అదే దానికోసం చూడాలి మీరు. షూర్ మ్యామ్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా, ఇప్పుడు అమృతం సీరియల్ ఉంది, దే మేడ్ అ ఫీచర్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఈ కార్తీక దీపం బేసిస్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద? యాజ్ ఆఫ్ నో అయితే లేదండి. నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో డైరెక్టర్ గారు, హాయ్. హాయ్. ఐఎమ్ బబిత. యాక్చువల్గా ఇప్పుడు కార్తీక్ గారు, దీప గారు, మోనిత గారు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్, సౌందర్య గారు కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా. అవును. మరి ఈ సీరియల్లో కార్తీక్ గారికి మదర్గా కానీ ఇంకేదైనా క్యారెక్టర్లో చూడగలుగుతామా తనని? అలాంటి చాలా 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి ఇందులో. ఓకే, అంతే. థ్యాంక్ యూ. హలో. సో అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? సో బాగానే ఉన్నాక. చెప్పండి. సరే, ఆఫ్టర్ ఈ సీరియల్ అయిపోయిన తర్వాత, కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత, సో బయటికి వెళ్ళినప్పుడు మీమ్స్లో అయితే ఫుల్ వైరల్ అయింది ఇది. సో మీకు ఇష్టమైన మీమ్ ఏది? ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చినది ఇప్పుడు నాగ చైతన్యది కొంచెం నవ్వే అది. ఓకే. సో కార్తీక్ గారు, మీకు సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీకు ఇష్టమైన మీమ్? ఇష్టమైనవి చాలా ఉన్నాయి, కానీ అంటే గబుక్కుని చూడగానే కనెక్ట్ అయ్యేది, అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావా అక్క. సో బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మా Hi. మదర్ బాగా చూస్తారు మీ సీరియల్. Thank you. పెద్ద గొడవ అయిపోద్ది. దేనికి? serious గా. దేనికండి? మా అమ్మేమో సీరియల్ అంటది, మా నాన్నేమో క్రికెట్ వార్తలు అంటారు. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ. మీరు అక్కడ ఎలా గొడవ పడతారో మా అమ్మ మా నాన్న అలా గొడవ పడతారు. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ సినిమా సీరియల్లో? ఎక్స్పీరియన్స్ అంటే నాకు అర్థం కాలే. సీరియల్ మొత్తం చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాలి, హ్యాపీ, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, నేను ఫస్ట్ టైం కదా తెలుగులో, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్గా వర్క్ చేసింది అక్కడ కూడా. హ్యాపీ, చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను నేను. నా తెలుగు యాక్చువల్లీ తెలీదు, ఇక్కడికి వచ్చాక ఎలా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు? ఇబ్బంది అనిపించిందా బాగా? ఫస్ట్ అది డైరెక్టర్ గారి తమిళ్ తెలుసండి, నాకు కూడా తమిళ్ తెలుసు. సో ఫస్ట్ తమిళ్, హిందీ అలా మేనేజ్ చేసింది. కొంచెం కొంచెం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ క్వశ్చన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. అండ్ ఇప్పుడు మొదటిసారి ఒక సీరియల్కి ఫ్యాన్స్తో ఇంటరాక్షన్ జరగబోతుంది అండ్ చాలా క్రేజీ క్వశ్చన్స్ రాబోతున్నాయంటే నాకు అర్థమైపోయింది. అండ్ దీనికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాము మేము. అక్కడి నుంచి అందరి దగ్గర నుంచి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్, ఇప్పటి వరకు మేము మొత్తం సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఈ టైటిల్ సాంగ్కి డాన్స్ వేస్తుంటే చూసాము. అండ్ ఇప్పుడు డాక్టర్ బాబు అండ్ వంటలక్క ఒక 2 హుక్ స్టెప్స్ వేస్తే చూడాలని. ఒక్కసారి మా వాళ్ళు ఆ సాంగ్ ప్లే చేస్తారు. ప్లీజ్ టైటిల్ సాంగ్ ప్లే చేయరా? అయిపోయాక చేస్తాం. ఓకే, డన్. యా ప్లీజ్. కార్తిక్ గారు, దీప గారు, హాయ్ అండి.
హాయ్. అసలు ఇది నవ వసంతం అంటేనే న్యూ. నేను అసలు బాహుబలి 1, బాహుబలి 2 అట్లా సినిమాలు చూశాను ఇప్పటివరకు. కార్తీక దీపం 2 వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సీరియల్ పార్ట్ 2 వస్తుందని. మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే నిజానికి. అంటే చాలామంది 1 అయిపోగానే అడిగారు ఉంటుందా దీని సీజన్ 2 ఉంటుందా, కొనసాగింపులాగా ఉంటుందా అని. బట్ మేము దాని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము. మేము ఇప్పటివరకు లేదనే చెప్పాము. సినిమాలే చూసాము, ఇప్పటివరకు అన్ని సినిమాలే చూసాము. ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం 2 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో మీరు అంత గట్టిగా కోరుకున్న దానివల్లే ఇది వచ్చిందేమో మేబీ. 2, 3, 4, 5 రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి, నా క్వశ్చన్ దీపా గారికి. చెప్పండి మేడం, మీకు ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వావ్. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునేసరికి మార్కెట్లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ. ఇంకా కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి, మా వంటలక్క వచ్చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా, ఇది దీప గారికి. మీకు కార్తీకలో దీపాలో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? కార్తీకలో దీపలో దీప గారికి వచ్చిన మీ 2 క్యారెక్టర్స్లో మీ ఏ రెండు క్వాలిటీ characters లో ఏ నచ్చింది? క్వాలిటీ నచ్చిందండి మీకు? నా క్యారెక్టర్లో ఏ క్వాలిటీ నచ్చిందని చెప్తా. అవును. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది. ఓకే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నారు. సో మోనిత దగ్గర. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సీజన్ 1లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, శౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు. నాకు కూడా ఇద్దరు. కానీ సీజన్ 1లో ఉండరు, ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ డాడ్, మామ్. ఏంటండి? ఓకే ఓకే. ఓ అంబో, చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ. అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడకి. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో అండి, కార్తీక్ గారు, దీపా గారు. నా క్వశ్చన్ ఇద్దరు చెప్పండి. ఈ సీజన్ 2 సీజన్ 1 కంటే ఎలా డిఫరెంట్గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని? మీ మాటల్లో వినాలని ఉంది. టైమింగ్ మార్చాం కదండి, అది 7:30, ఇది 8. 7:30కే చాలా చూసారు కదా, 8ంటికి ఇంకా చూస్తారు అనుకుంటున్నారా? అంటే 8 o'clock మీకు కంఫర్ట్గా లేదా? కంఫర్ట్గా ఉంది. కంటెంట్ ఏమి ఉండబోతుంది ఇంకా? చూడండి. లేదండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే తను చెప్పినట్టు ఆ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అందులో వచ్చే ఈ దీపా కార్తీక్, మీరు చాలామంది దీపా కార్తీక్ భార్య భర్తలని అనుకుంటున్నారు. అవును, అక్కడ ట్విస్ట్ ఉంది. సో అందుకోసమైనా చూడొచ్చు. ఇది చాలండి, ఈ చిన్న క్లూ. దీనికోసమే వెయిటింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.